I thank the President Farooqi Saab for his untiring efforts along with his team to make this possible. నమస్కారాలండి. అయితే మనకే ముందు కొంచెం తెలుగులో నేను మాట్లాడాలనుకుంటున్నాను. మా పవిత్ర గ్రంథం. I request Vice President Mr. Jilani Hazari also to kindly come up and take his seat and dance. Request Mr. Musa Mehdi, immediate past President, to also please come onto the dais. I take great pleasure to invite Mr. Zafar Hussain, Secretary. Please come onto the dais. Thank you, sir, for being with us. Request our Chief Guest, Mr. Please. I request our President, I request Mr. Musa Mehdi to present a token of appreciation to Sri Ramakrishna Garu. I acknowledge the presence of the press. Thank you for being with us. The community cannot forget your foresightedness in allotting land to the Bihari community to build a separate mosque at Arilava. Your actions speak volumes about your dedication. Who doesn't understand English? Okay, good. Good evening, sir. Good evening. My name is Mehak, and family issues. My grandmother died of heart attack, and I want to give a treatment to poor people. Very good. Thank you. This is Fasihundisha. I am from 9th grade. I want to become an archaeologist. Archaeologist. Yes, sir. That's not very common. My name is Gaur. I am from 6th grade. I become a soldier. Wow, fantastic. Thank you, and that's the last. After that, I'll speak. I want to become a mechanical engineer. Why? Because it is my dream. Well, why is it your dream? My father was Your father was? good at mechanics. Okay, okay. Got it. Sheikh Daria. Sheikh Sajida. Bashira Noori. Patan Jayan Nisa. Patan Jayon Nisa. Are you there? Come running, please come fast. Patan Jayon Nisa. Thank you so much, Mr. Bharat, for being with us. Yeah, we will halt this program for about 5 minutes, and we will get back to. As our chief guest, Sri Bharat Garu have to take a flight, so he is going. Sir, we are very much thankful. I request EMC members also to join. EMC members, please join us on the stage. అందరికీ నమస్కారం. ఎతిహాద్ ముస్లిం కమ్యూనిటీ సోషల్ వెల్ఫేర్ సొసైటీ తరపు నుంచి ఫౌండర్ పాస్ ప్రెసిడెంట్గా ఉన్నాను నేను. ఇది 10-11 సంవత్సరాల క్రితం స్టార్ట్ చేసాం చిన్న ప్రొఫైల్తో. మన ప్రెసిడెంట్ ఫారూఖీ గారు చెప్పినట్టు ఫస్ట్ ఇయర్ 8 స్టూడెంట్స్కి ఇవ్వడం జరిగింది. అలాగలాగా మన ఉత్సాహం పెరగడంతో, పిల్లలు డిమాండ్ పెరగడంతో, అప్లికేషన్స్ పెరగడంతో పాటు మేము కూడా అలాగే మెల్లిమెల్లిగా పెంచుకుంటూ వచ్చాం. ఇంతవరకు ఏం కలెక్ట్ చేసినా మనం మన ఫ్యామిలీస్ తరపు నుంచే చేసాం, కానీ పబ్లిక్లోకి మేము డొనేషన్స్కి వెళ్ళలేదు.
ఇప్పుడు ఇలాగే ఇంత డిమాండ్, ఇప్పుడు ఈ సంవత్సరం 400 అప్లికేషన్లు వచ్చాయి. అందులో 130కి కేటాయించడానికి చాలా కష్టపడ్డాం. ఎందుకంటే చాలా మందిని రిజెక్ట్ చేయవలసింది వచ్చింది. మనసు ఒప్పుకో 18 మందికి ఇచ్చాం. ఈసారి ఏంటంటే 130 మందికి ఇచ్చాం. ఇక రాను రాను అలాగా అంటే ఇది దగ్గర మనం 9 మందితో ముందు స్టార్ట్ చేసాం గత 10 ఏళ్ళ కిందట. అలాగా నెమ్మదిగా పెంచుతూ ఇంకా అలాగా చాలా మందికి ఇందులో ఇవ్వాలని చెప్తున్నాను. దీని ఏమైనా ఎక్స్పాండ్ చేసే అవసరం ఉంది? ఎక్స్పెన్షన్ అంటే మేము ఇంకా మెడికల్ క్యాంప్స్ చేస్తున్నాం. ఇంకా ఆల్రెడీ చేస్తున్నాం. అపార్ట్ ఫ్రమ్ దిస్ స్కాలర్షిప్ ప్రోగ్రామ్ కాకుండా మెడికల్ క్యాంప్స్ చేస్తాం. వాళ్ళకేమో మన కోవిడ్ లో దగ్గర 1000 మందికి కిట్స్ మనం ఇవ్వడం జరిగింది. దగ్గర ఒక 1000 రూపాయలు వర్క్ చేసే కిట్స్ బియ్యం అని అన్ని అన్ని కావాల్సిన ఐటమ్స్ అన్ని 1000 రూపీస్ విలువ చేసే కిట్ ని ఒక 1000 మందికి ఇవ్వడం జరిగిందండి. అలాగే మెడికల్ క్యాంప్స్ కూడా చేస్తున్నాం. ఇంకా అదర్వైజ్ కొన్ని స్కిల్ డెవలప్మెంట్ పిల్లలు చేస్తున్నారు. వాళ్ళకి కూడా మనం ఇది కాకుండా స్కాలర్షిప్స్ వాళ్ళకి కూడా మనం ఇవ్వడం జరుగుతుంది. వాళ్ళకి కూడా చదివించడం జరుగుతుంది. ఇంకా దీన్ని ఎక్స్పాండ్ చేయాలి. ఇప్పుడు ఏంటంటే మున్సిపల్ కార్పొరేషన్ ఏరియాలో ఉంది ఇది. ఇంకా మనం ఎక్స్పాండ్ చేసి ఇంకా ఫ్యూచర్ లో కూడా మంచిగా చేస్తాం. నేను మిసెస్ బేగం ఇక్బాల్ అండి, శివాని స్కూల్ అడ్వైజర్. నేను ఈ ప్రోగ్రామ్ అటెండ్ అయ్యాను. ఈఎంసి ఇతిహాద్ ముస్లిం కమ్యూనిటీ వెల్ఫేర్. నాకు చాలా సంతోషం కలిగింది. ఎన్ని పేద పిల్లలు ఎంత బాగా చదువుతున్నారంటే, కానీ వాళ్ళకి అన్ఫార్చునేట్ గా అంత డబ్బులు లేవు వాళ్ళకి ఇంకా హైయర్ స్టడీస్ వెళ్ళడానికి. ఈఎంసి ఇతిహాద్ కమ్యూనిటీ ముస్లిం వెల్ఫేర్ సొసైటీ చాలా మంచి పని చేస్తున్నారండి. ఈ పిల్లలకి స్కాలర్షిప్స్ ఇచ్చి వాళ్ళు ప్రోత్సాహం చేస్తున్నారు పిల్లలకి. మేమందరూ కలిసి కూడా ఈ పేద పిల్లలకి ఎంత చేయాలా, ఎడ్యుకేషన్ ప్రతి పిల్లలకి చాలా అవసరం వాళ్ళ గ్రోత్ కి. అందరూ కలిసి ఏదో ఒకటి ఇన్ విచ్ వే దే వాంట్ వాళ్ళు పిల్లలకి హెల్ప్ చేయాలా. ఇక్కడ పిల్లలకి అందరూ ఎవరు కొన్ని డొనేషన్స్ ఇస్తున్నాను చాలా మందికి ఇచ్చి మీ పిల్లలకి అందరికి ప్రోత్సాహం చేస్తున్నారు. నాకు చాలా సంతోషం కలిగింది. దేవుడి దేవల్ల ఈ పిల్లలందరూ బాగా చదువుకొని ప్రయోగించాలనే నా ప్రార్థన. పిల్లలు కష్టపడుతున్నారు, వాళ్ళకి మేము డొనేషన్స్ ఇచ్చి వాళ్ళు సాయం చేస్తే Neelam Fatima. Will full of happiness, blessings and peace always. Now I come to the subject given to me in regarding the scholarship. మొదటి సూర 5 పంక్తులు, ఇవి శ్లోకాలు అంటారు. వాటిని చదివి తర్వాత కొంచెం